బడే కోమలి గారు అయితే ఉన్నారు. కోమలి గారు చెప్పండి, తాజాగా అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి, మహిళలు అదృశ్యమైపోతున్నారు అని చెప్పేసి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సరిగ్గా పనిచేయట్లేదు, వైద్యాన్ని గాలికి వదిలేశారు కాబట్టే డయేరియా ఈ ఇతరత్ర రోగాలన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు చేస్తున్న ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉందంటే మీరేం చెప్పుకొస్తారు? నమస్కారం అండి. అసలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పార్టీలు కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు అంతే కదా, 2 days నెల రోజులు అంటే 13th కదా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది. అప్పుడే అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అనే దాని మీద అసలు వీళ్ళు మాట్లాడడం అనేది అసలు సమంజసమే కాదు. గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఉందో 5 సంవత్సరాల కాలంలో వెనక్కి తిరిగి చూస్తే అసలు చెప్పుకోవడానికి ఏదీ లేదు. ఒక్కటి కాదు, ఒక పోలవరం కాదు, రాజధాని కాదు, మద్యం పూర్తిగా నిషేధం అన్నారు, అది లేదు, అసలు ఈ నవరత్నాలు అన్నారు, అవి ఎంతవరకు అమలయ్యాయో తెలియదు. అసలు ఏమి అసలు మీ గురించి ఒక మంచిది జరిగింది గత ప్రభుత్వంలో అని చూసుకోవడానికి మీరే చెప్పారు, మీ ఇంట్లో మంచి జరిగింది అని మీరు కనుక అనుకుంటే నాకు ఓటేయండి అని. ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? మంచి జరిగిందా? మీకు ఓటేసారా? ప్రజలే చెప్పారు కదా మీకు బుద్ధి. కనీసం నెల రోజులు గడవక ముందే ఇలా వైసీపీ ఉన్న 11 మంది కూడా ఇలా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. వచ్చిన కూటమి ప్రభుత్వానికి కొంత టైం అనేది కేటాయించాలి. ప్రజలు వేచి చూస్తున్నారు. వాళ్ళు జరిగే చేయబోయే మంచి కోసం ఏదైతే హామీలు ఇచ్చారో అవి తప్పకుండా అమలు అవుతాయి. అట్లాగే మనం పెన్షన్ చూసాం, ఏదైతే వృద్ధాప్య పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, రకరకాల పెన్షన్లు ఏ విధంగా పెంచి వికలాంగులు కానీ ఏదైనా సరే 12 రకాల పెన్షన్ని ఏ విధంగా పెంచి అది అమలయ్యేలాగా నెల రోజుల లోపలే ప్రభుత్వం అమలయ్యేలాగా చూసుకొని స్వయంగా సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారే వచ్చి వాళ్ళ ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి స్వయంగా పెన్షన్ అందజేస్తుంది మనం కళ్ళారా చూసాం. మాకు ఇక్కడే పెనమాకలో ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లి మండలంలోని పెనమాకలో ఇచ్చారు ఆ రోజున. అట్లాగే ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో డిప్యూటీ సీఎం గారు, ఆయన అయితే గొల్లప్రో అక్కడ ఇచ్చారు కదా, పిఠాపురం కాన్స్టిట్యున్సీలో గొల్లప్రోలు అనే గ్రామంలో ఇచ్చారు. అది ఇలా జరిగిన మంచిని చూసుకోవాలి తప్ప అసలు ఏమాత్రం అవకాశం కూడా ఇవ్వకుండా ఎప్పుడైతే పీఠం ఎక్కారో లేదో విమర్శలు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక ఆడపిల్లలు మిస్సింగ్ గురించి చూస్తే మీరు గడిచిన 5 సంవత్సరాల కాలంలో 30,000 మంది పైగా ఆడపిల్లలు మిస్ అయ్యారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ నెల రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూసాం. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా 9 నెలలు అయిపోయి ఆడపిల్ల మిస్ అయితే ఆయన ఏ విధంగా 9 రోజుల్లో ఆ పిల్లని పట్టుకోవడం జరిగిందో అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇది గమనించాలి అంతే తప్ప ఎలా చేస్తున్నారు అనేది ఏదైనా నిజంగా మీకు లోపాలు కనబడితే అప్పుడు విమర్శ చేయాలి. కానీ అసలు ఏమి పని ఇంకా స్టార్ట్ చేసి రంగంలోకి దిగక ముందే మా వంతుగా మేము కురిపించేస్తాం విమర్శలు అని అనటం సమంజసం కాదు. అది అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు కూడా కనీసం ఒక ఎమ్మెల్యే గెలిచి ఆయన ప్రభుత్వంలోకి రావాలన్న సన్నాహాలు చేస్తున్న క్రమంలో అంటే ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న టైంలో ఆయన 3 పెళ్ళిళ్ళు ప్యాకేజీ తీసుకున్నాడని చెప్పేసి ఎంతో ప్రతిరోజు అదే అంశాన్ని వైసీపీ నాయకులు వీళ్ళు వాళ్ళని కాదు కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి ముఖ్యమంత్రి స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అందరూ తిట్టకుండా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఈరోజు ఏదో విజయసాయి రెడ్డి గారి మీద చిన్న అభియోగం ఏదైతే ఉందో అది మోపబడితే మీడియా వాళ్ళని దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి అందరి మీద కేసులు పెడతాను, అందరినీ బయటికి తీసుకొస్తానని చెప్పేసి ఆయన మీడియా ముందుకు వచ్చి మీడియాకి వార్నింగ్ ఇవ్వడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలోనేమో ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఆ ప్రాబ్లం వీళ్ళ మీదకి వచ్చేపాటికి వీళ్ళు ఈ రకంగా రియాక్ట్ అవ్వడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఎలా అర్థం చేసుకునేది ఏముందండి, మొదటి నుంచి వాళ్ళు వాదన ఎలా అంటే బురద జల్లే ప్రయత్నాలు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయటానికి ఆయన రాజకీయంగా ఎప్పుడు పదవులు అనుభవించి లేరు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక ఆయన అవినీతి కేసుల్లో ఎలా ఇరికిస్తారు? అక్కడ ఛాన్స్ లేదు ఆయన గురించి. కాబట్టి ఇక ఆయనకు ఉన్న ఆయన జీవితం ఏదైతే వైట్ పేపర్ లాంటి దాని మీద ఒక మచ్చ ఏదైతే ఉందో 3 పెళ్ళిళ్ళు అవన్నీ అఫీషియల్, ఆయనకి ఏది అన్అఫీషియల్ కాదు. అక్కడ ఆయన ఓపెన్గా సభల్లో కూడా చెప్పిన సందర్భాలు, అరే బాబు నా టైం బాగోక కర్మకాలు ఇట్లా, అది కూడా మనోవర్తి చెల్లించి ముందు భార్యలకి చెల్లించి డైవర్స్ తీసుకొని మళ్ళీ నేను చట్టపరంగా నేను వేరే పెళ్లి చేసుకున్నానని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పారు. కానీ వేరే అవకాశం లేక ఆయన రాజకీయంగా కుంగదీయడానికి ఇలా విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ రోజు మనం చూసాం గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మంత్రుల దగ్గర నుంచి స్వయంగా సీఎంఏ
మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసే క్రమంలో ఆ సభల్లో కూడా సీఎం గారు స్వయంగా విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు మేము ప్రతి విమర్శలు కూడా చేసాం, మీ అందరికీ తెలుసు మీడియా వాళ్ళకి. ఈ రోజున మీడియా పని ఏంటి, ఏదైనా సరే నిజాన్ని నిగ్గుదెల్చే విధంగా ప్రజల దగ్గరికి చేర్చడం, అంతేగాని వాళ్ళు శోధించి పరిశోధించి అదేం చెప్పరు. వాళ్ళకి ఒక కథనం అందింది, దాన్ని టెలికాస్ట్ చేస్తారు. అది సత్యాసత్యాలు నిరూపించాల్సింది ఎవరు? డిపార్ట్మెంట్. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కానీ మీడియా పని ఏంటి, ఏదన్నా ఒక వార్త వచ్చినప్పుడు దాన్ని టెలికాస్ట్ చేస్తారు. ఇలా జరిగింది మా దగ్గరికి న్యూస్ వచ్చిందని తెలియజేస్తారు, అంతవరకే కదా. వీళ్ళేమి పరిశోధించారు కదా వెళ్ళి మీడియా అంటే. అలాంటిది ఈ రోజున మీ దగ్గరకు వచ్చేసరికి మీడియా మరి ఆ రోజున సాక్షి చేసిందేంటి? మీకంటూ కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, మరి ఆ రోజున ఏం చేశారు మీరు? ఎప్పుడైనా కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రచారం చేసుకోలేదా? వాలంటీర్ చేత మీ న్యూస్ పేపర్లు ప్రభుత్వ సొమ్ముని 200 కేటాయించి న్యూస్ పేపర్ కొనిపించలేదా సాక్షిని? మీ విషయానికి వచ్చేసరికేమో వేరే న్యాయం. ఈ రోజున మీ దగ్గరకు వచ్చేసరికేమో మీడియాని మహాన్ న్యూస్ ఎండి గారిని పేరు తీసి మరి అరే ఒరే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి గారు. నేను చూసాను మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి నిన్న చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. కానీ మీడియా అంటే ఒక సింగిల్ పర్సన్ కాదు, అది ఒక సమూహం. మీడియా ఏదన్నా చేయదలుచుకుంది అని అంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు వాళ్ళు. అంతేగాని మీడియాను మనం ఎలా సమర్థంగా వాడుకోవాలో తెలియాలి. కానీ వాళ్ళ మీద దూషణలు చేసి వాళ్ళని ఏదో బెదిరింపుకు గురి చేస్తే అది విజయసాయి రెడ్డి గారికే ప్రమాదం. ఓకే, ఇంకో పక్క చూసుకుంటే గతంలో ముఖ్యమంత్రి గారు సభలు కానీ ఏమన్నా సమావేశాలు కండక్ట్ చేసినప్పుడు ఆయన వెళ్తున్న దారులు ఏవైతే చెట్లు ఉంటాయో వాటన్నిటిని కూడా నిర్దాక్షిణ్యంగా నరికించే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడైతే సత్తెనపల్లిలో దశాబ్దాల చరిత్ర కలిగిన చెట్టు, ఎంతోమందికి నీడనిచ్చే చెట్టు ఈరోజు ఏదో కూల్చివేశారు. ఒక చెట్టు నరికేస్తేనేమో వాళ్ళకి అంత బాధ కలిగినప్పుడు ముఖ్యమంత్రిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వేల చెట్లు నరికి వేశారు కదా, దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అంటే గురిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగదంట. అన్నా క్యాంటీన్కి అడ్డుందని 100 సంవత్సరాల వేప చెట్టు సత్తెనపల్లిలో నరికివేతకు గురయ్యింది. ఇది వీరి నిర్వాకం. నిజానికి అది అడ్డమే కాదు. ఏంటి ఈ బాధ ఏంటి మరి నాకు అర్థం కాల. అలా కదండి, ఇప్పుడు ఆయన అన్ని చెట్లు కొట్టినప్పుడు రాంబాబు అన్న ఏ చెట్టు త్వరలో దాక్కున్నాడు నాకు అర్థం కాల. ఇప్పుడు సీఎం గారు, మాజీ సీఎం ఎవరైతే వాళ్ళ అధినేత ఉన్నారో వైసీపీ అధినేత, మరి 5 సంవత్సరాలు వెళ్ళినప్పుడు చెట్లు ఆ విధంగా నరికేసినప్పుడు హైవే వెంబడి చెట్లు అన్నీ నరికేశారు. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరికేయటమే కదా అన్నీ. మరి అప్పుడు ఏ చెట్టు త్వరలో కూర్చున్నాడు రాంబాబు గారు? కలిగిద్దే అంటే అధికారం లేదు కదా, అప్పుడు ఒంటి ఏం తెలియలేదు, స్పర్శ జ్ఞానం లేదు అప్పుడు. ఇప్పుడు ప్రతి చిన్న బాధ కూడా కలుక్కుమంటుంది అనమాట, అది వాళ్ళ బాధ. అంటే ఫైనల్గా ఏంటంటే ఈ నెల రోజులు రివ్యూలు అంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఏ శాఖకు కేటాయించిన మంత్రులు వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ రియాలిటీలో యాక్టివ్గా ఉన్నారా, ఇన్యాక్టివ్గా ఉన్నారా, అంటే ఈ వన్ మంత్లో పబ్లిక్ టాక్ ఏంటి, అంటే మీరు పబ్లిక్తో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి వాస్తవాలు ఏంటి, అంటే ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే మీరేం చెప్పుకొస్తారు? మాకన్నా కూడా పబ్లిక్ టాక్ ఇంకా మీడియాకి బాగా అందుబాటులో ఉంటుందండి. ఎందుకంటే మీరు ప్రతి మనిషిని పలకరిస్తారు కాబట్టి. కానీ మీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఎంత కసిగా పనిచేస్తుందో. మరీ ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 10 సంవత్సరాలు పార్టీ ప్రస్థానం, అలాగే 2009 ఏదైతే 8 ప్రజారాజ్యం 2009 ఎలక్షన్ల నుంచి ఆయన యాక్టివ్గా ఉన్నారు. ఈ రోజున 5 కీలకమైన శాఖలు తీసుకొని ఆయన తెలియని విషయాన్ని కూడా తెలుసుకొని పరిగెడుతున్నారు. అలాగే ప్రభుత్వాన్ని కూడా పరుగురు పెట్టిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఏదైతే మా రాష్ట్ర పార్టీ కార్యాలయం మంగళగిరిలో ఉందో అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్జీలు తీసుకొని ప్రజల సమస్యల మీద తగు డిపార్ట్మెంట్లకి వాళ్ళకి సూచనలు చేసి వాళ్ళకి ఆర్డర్లు వేసి ఆ పని పూర్తయ్యే విధంగా సమస్య పరిష్కారం దిశగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అందుబాటులో లేనప్పుడు మా ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ నియమించి బయట అలాగే లోపల కూడా సమస్య పరిష్కారం కోసం అనునిత్యం ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి నాయకుడిని, రాజకీయ నాయకుడిని అని అనలేము, ఇలాంటి నాయకుడు ఇంతవరకు లేడు, ఇక ముందు కూడా ఇలాంటి నాయకుడిని మనం చూడలేము.